దాసరి సాయి కుమారి. నేను పెద్దరికపాడులో ఉంటాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 16 సంవత్సరాలు అయింది. సో ఎందుకు వెళ్ళానో లోపల మీ అందరికీ తెలుసు. సో నాయకత్వం బాగుంటేనే మనందరం బాగుంటాము. ఆ నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ గారి మంచి వ్యక్తి రావడం మనందరికీ ఆనందదాయకం. సో అలాంటి మంచి ఆయన వెనకాల మనందరం ఉంటేనే ఆ విజయం అనేది ఇంకా ఇంకా పైకి వెళ్తుంది. సో ఇంకా ఆయన చాలా మాటలు అంటే చాలా మాటలు అన్నారు. ఆ మాటలకు ఒక నిదర్శనం చెప్తాను. నేను నిన్న పొద్దున్న కొన్నిపాడు గ్రామంలో వేణుగోపాల స్వాముల్లో కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణంలో బోల్డన్ని బస్తాలు పూలైతే తీసుకొచ్చారు. సో నా మేనపడలు అయితే అంది, అమ్మో ఇన్ని పువ్వులు ఇన్ని ఇదిగా కట్టాలా ఎన్ని అని చెప్పింది. సో ఆ పువ్వులు కట్టినప్పుడు ఆ పువ్వులు మల్లె పువ్వులు, బంతి పువ్వులు, కనకాంబరాలు, చామంతులు అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. సో ఆ అన్ని రకాల పువ్వులు వేస్తేనే ఆ స్వామివారికి నిండుదనం అనేది వచ్చింది. సో అదే సపరేట్ ఉంటే ఆ లుక్ అనేది రాదు, ఆ అందం అనేది రాదు. సో మన పవన్ కళ్యాణ్ గారు మహాకూటమిలో జాయిన్ అయ్యి మనకు మంచి చేశారే కానీ చెడు చేయలేదు. ఆయన అలా ఎవరు కూడా విమర్శించొద్దు, కలిసి ఉంటే కలిసి. సో మన నాయకత్వం బాగుండాలంటే మంచి వ్యక్తులు అందరూ కలిసి ముందుకెళ్తే ఇంకా మన ప్రయోజనాలు కావాలి కానీ పథకాలు వద్దు. సో అలాంటి వాళ్ళ ఇదే నకాల లేకుండా ఆయన విమర్శించకుండా పథకాలు అయ్యని ఇవన్నీ విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను, ఏదైనా సరే అన్నీ మంచిగా అన్నీ కలిసి ఉంటేనే ఆ నిండుదనం అనేది వస్తుంది. సో ఆయన విమర్శించే వాళ్ళకి ఇదే నేను చెప్పదలుచుకున్నది. సో అందరం కలిసి నడుద్దాం, అందరం కలిసి గట్టిగా ముందుకెళ్దాం. జై జనసేన, జై మహారాష్ట్ర.